డబ్బులు సంపాదిస్తుందండి. ఇది జస్ట్ ప్లెయిన్ క్వశ్చన్, ప్రతి ఒక్కళ్ళు అడగాల్సిన క్వశ్చన్. ఆవిడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మస్తాన్ సాయి ఇవ్వట్లేదు, రాజతరుణ్ ఇవ్వట్లేదు, ఆ చింటూ ఇవ్వట్లేదు. మరి ఎక్కడి నుంచి ఆవిడకి డబ్బులు వస్తున్నాయి? కేసులకి లక్షల ఫీజులు ఎక్కడి నుంచి ఇస్తుంది? సింపుల్ ఆన్సర్, బ్లాక్మెయిల్. ప్రతి ఒక్కరిని సిస్టంలో రిపోర్టర్స్ని బ్లాక్మెయిల్, పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు ఆయనతో మాట్లాడిన కాల్లో ఆయన చాలా క్లియర్ కట్గా వద్దు రావద్దమ్మా, నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పి అంటుంటే నేను రానా, ఇది రికార్డ్ చేసుకొని ఆ మాత్రం నాకు వెసులుబాటు అయినా ఇచ్చావు కదా నువ్వు, ఇది మీ ఆఫీసర్స్కి పంపిస్తా, నీ ఉద్యోగం ఓడగొట్టిస్తా, నేను చెప్పించి బ్లాక్మెయిల్. ఓకే, అంటే ఏ బ్లాక్మెయిల్కి అయినా మీరు అన్నట్టుగా ఈ బ్లాక్మెయిల్కి సంబంధించి మాట్లాడుకోవడం, ముందుగా మస్తాన్ సాయి వీడియోలో ఉన్న మహిళలకు సంబంధించి అనుకున్నప్పుడు అక్కడ బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు రివర్ట్ అయిన సందర్భం ఉంది. దాంతోపాటు ఇలా చేసుకుంటూ వెళ్తే అంటే ఎక్కడ ఒక కంక్లూషన్ పాయింట్లో వారి నుంచి దాన్ని ఏమంటారు రియాక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, ఖచ్చితంగా కంక్లూషన్కి వస్తుంది కదా. ఖచ్చితంగా ఎక్కడ అంటే ఇప్పుడు నాకంటే ఒక లక్ష్యం ఉంటుంది, ఎస్ ఇది చేస్తే నాకు వచ్చే బెనిఫిట్ ఇది అని చెప్పి. ఎంతకాలం బ్లాక్మెయిల్? డబ్బులు కావాలి కదా. ఇప్పుడు మీకు ఉద్యోగం ఉందండి, మీరు డబ్బులు సంపాదించుకున్నా నేను ఎలా బతకాలి? నాకేముంది, నా మొగుడు లేడు. ఆ నేపథ్యంలోనే రాజతరుణ్ కావాలనుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు. సార్ ఇప్పుడు ఒక మనిషి మీద తప్పుడు కేసు పెట్టి వాడు పరువు బజార్కి ఇచ్చి ఇంత చేసిన తర్వాత ఏ మగాడు మళ్ళీ దిగి వస్తాడు వెనక్కి అని. ఇంకొకటి ఏంటంటే రాజతరుణ్ ఎప్పుడో వదిలేసింది చాలా క్లియర్ కట్గా. మస్తాన్ సాయితో మూవ్ అయిపోయింది. అది అందరికీ ఇప్పుడు ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఎవరు ఎందుకు మళ్ళీ అడుగుతోంది, నేను కాళ్ళు పట్టుకుంటాను రాజతరుణ్ దగ్గరికి, రాజతరుణ్ ఒప్పుకుంటే ఇప్పుడు ఏంటంటే సార్ ఒక సానుభూతి కావాలి. జనాల్లో ఊస్తున్నారు. ఎవరైతే ఈవిని జాకీలు పెట్టి లేపాలనుకున్న ఛానల్స్లో కూడా ఈవిడ కనబడితే ఏం చేస్తున్నారండి, పెంటను తీసుకొచ్చి ఇక్కడ మీరు మాకు చూపిస్తున్నారు. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్? వీ నో వాట్ షీఈస్. 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చి ఆ డిఐ తోటి లేకపోతే ఇంకొకరితోటి ఆ రిపోర్టర్తోటి నేను ఉంచుకుంటా, నేను వచ్చి గోకుతా అనే ఆవిడ ఎవరు బెదిరించి ఆ పని చేయించారు సార్? బయటకు వచ్చి అందరికీ నన్ను వాడు బెదిరించి చేయించాడు, నన్ను వీడు బెదిరించి చేయించాడు, లేకపోతే నాకు డ్రగ్స్ కల్పించి చేయించారు. చేసేదంతా ఈవిడ, చెప్పేదంతా వాళ్ళ. అంటే వాళ్ళు చేయించారు, వీళ్ళు చేయించారు, నువ్వేనా చిన్నపిల్లవా? వాడు పెంట తినమంటా, నువ్వు పెంట తింటావా? ఆ రిపోర్టర్ చేయించిందంటే ఆ రిపోర్టర్ పెంట తినమంటే నువ్వు పెంట తింటావా? నువ్వు పెద్దదానివి, యు ఆర్ అన్ అడల్ట్ ఓవర్ 18. యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్. వాడు చేయించాడు, వీడు చేయించాడు అని చెప్పి కవర్లో దాక్కుంటూ నేను మహిళని, నేను విక్టిమ్ని, ఎంతసేపు ఇదే గేమ్. రైట్. మీరు అంటే ఇంత జరుగుతున్నప్పుడు ఏ పిల్ల కావచ్చు, పిల్లడు కావచ్చు, ఆ తల్లిదండ్రులు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఏమైనా రియాక్షన్ ఏమైనా వెళ్ళిందా, మాట్లాడే ప్రయత్నాలు? ఎందుకంటే ఇక కాన్వర్సేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి లావణ్య తన తల్లితో మాట్లాడిన భాష, తన తల్లితో మాట్లాడిన ఒక ఆ ఆడియో, అఫ్ కోర్స్ దానికి మనం బీప్ వేసుకోండి. దాంతో అంటే మీరు వినగలిగే